హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గోడపాటి. గాయ్స్ టుడే వచ్చేసరికి మనం కెరియర్ గ్యాప్ గురించయితే మాట్లాడుదాం. సో, కెరియర్ గ్యాప్ అని ఎందుకు అన్నానంటే, నేనిప్పుడు ఈ వీడియోలో 5 కెరియర్ ఆప్షన్స్ గురించయితే చెప్తాను. సో, ఎవరికి అంటే చాలామంది నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుదామని చెప్పేసి, లేకపోతే చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వి, సో, కెరియర్ గ్యాప్ అనేది వాళ్ళకి వస్తది. సో, వాళ్ళకేంటి అంటే ఒక 5 కెరియర్ ఆప్షన్స్ చెప్తాను. అంటే ఏ డొమైన్ తీసుకుంటే వాళ్ళకి ఆ కెరియర్ గ్యాప్ అనేది ఫుల్‌ఫిల్ అవుతది అని చెప్పేసి ఆ డొమైన్స్ గురించయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే యూఐ/యూఎక్స్ డిజైనర్. సో, యూఐ/యూఎక్స్ డిజైనర్ ఏంటి అంటే మనకి లైక్ వాళ్ళు మన ఎక్స్‌పీరియన్స్ చూడరు అండ్ మన బ్యాక్‌గ్రౌండ్ చూడరు. లైక్ బీఎస్సీ కంప్యూటర్సా లేకపోతే బీటెక్కా ఆర్ అటువంటివేమి వాళ్ళు చెక్ చేయరు. అండ్ బయట చూసుకున్నట్లయితే మార్కెట్‌లో యూఐ/యూఎక్స్ డిజైన్‌కి చాలా డిమాండ్ అయితే ఉంది. సో, వీళ్ళు మనకి మన లైక్ ఈ కెరియర్ గ్యాప్ అనేది వాళ్ళు అంత పర్టిక్యులర్‌గా అయితే చూడరు. నేను చెప్తుంది ఓన్లీ ఫర్ మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ స్టార్టప్ కంపెనీస్ నాట్ ఎంఎన్‌సీస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్‌వేర్ లైక్ యూఐఎక్స్ డిజైనర్ దేనికి యూజ్ చేసుకుంటామంటే సాఫ్ట్‌వేర్స్ అండ్ నెక్స్ట్ వెబ్ యాప్స్ గానీ, లేకపోతే మొబైల్ యాప్స్ గానీ, లేకపోతే వెబ్‌సైట్స్ గానీ, లేకపోతే ఈ కామర్స్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడానికి మనం యూఐఎక్స్ డిజైనర్ అనేది యూజ్ చేసుకుంటాము. సో, యూఐఎక్స్ డిజైన్ అనేది ఒక బెస్ట్ డొమైన్ అనే చెప్తాను కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. సో, దీనికి బేసిక్ స్కిల్స్ వచ్చేసరికి ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేవి దీనికి బేసిక్ స్కిల్స్ అయితే రావాలి. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్ డిజైనింగ్. సో, గ్రాఫిక్ డిజైనింగ్ ఏంటి అంటే ఔట్‌సైడ్ గ్రాఫిక్ డిజైనింగ్‌కి చాలా స్కోప్ అయితే ఉంది. సో, ఎందుకు రీజన్ ఏంటి అంటే లైక్ ఇప్పటి కాబట్టి మనకి క్యాన్వా గానీ, లేకపోతే చాలా ఈజీ ఎడిటింగ్స్ వచ్చేసినియి. బట్ గ్రాఫిక్ డిజైనింగ్ అలా కాదు. లైక్ లోగోస్ గానీ, ఇమేజెస్ గానీ, వెక్టర్స్ గానీ, ఇల్యుస్టర్ ఇమేజెస్ గానీ, సో, అవి మనము క్రియేట్ చేయొచ్చు. మీకొక డౌటొస్తది. ఫ్యూచర్‌లో ఏఐ వచ్చినప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌కి అంత స్కోప్ ఉండదు కదా! అని చెప్పి. సో, గ్రాఫిక్ డిజైనర్‌కి స్కోప్ ఉండదు. బట్ ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనర్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని దానికి మూవ్ ఆన్ అవ్వచ్చు. సో, మనం ఎప్పటికప్పుడు స్కిల్ బిల్డప్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ దీనికి గ్రాఫిక్ డిజైన్‌కి మెయిన్‌గా కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే లైక్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే ఫోటోషాప్ అండ్ కరల్‌డ్రా అండ్ ఇల్యులేటర్ అనేది వీళ్ళు యూజ్ చేస్తారు ఎక్కువ గ్రాఫిక్ డిజైనింగ్‌కి. ఇది ఒక బెస్ట్ కెరియర్ ఆప్షన్ అనే చెప్తాను గ్రాఫిక్ డిజైనర్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎక్సెల్ మీకు ఐడియా ఉండే ఉంటది. అండ్ ఇదొకటి బానే ఉంటది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వీడియో ఎడిటింగ్. సో, మీరు వీడియో ఎడిటింగ్‌కి ఔట్‌సైడ్ చాలా డిమాండ్ అయితే ఉంది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి ఇన్‌డిడ్‌లో. సో, వీడియో ఎడిటింగ్‌కి ఎంత డిమాండ్ ఉందో మీకు అర్థమైతది. సో, ఈ వీడియో ఎడిటింగ్ ఏంటి అంటే వాళ్ళు మీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, మీ కెరియర్ గ్యాప్ గానీ ఇటువంటివి ఏమి అడగరు. సో, మీరు ఈజీగా ఈ డొమైన్‌లో అయితే మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఔట్‌సైడ్ వీడియో ఎడిటింగ్‌కి మంచి స్కోప్ అయితే ఉంది. లైక్ వీడియో ఎడిటింగ్ అంటే మనం చేసే కైన్ మాస్టర్ ఇటువంటిలో కాదు. జస్ట్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ ఎడిటింగ్ మాట. మూవీ మేకర్ గానీ, షార్ట్ ఫిల్మ్‌కి గానీ, సో, వీడియో ఎడిటర్స్ ఉంటారు కదా! వాళ్ళకి చాలా డిమాండ్ అయితే ఉంది. అండ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ప్యాకేజ్ కంపేర్ టు సాఫ్ట్‌వేర్. మనకి సాఫ్ట్‌వేర్ వాళ్ళకన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీడియో ఎడిటర్‌లో. వన్స్ మీరు చెక్ చేసుకోండి కావాలితే ఇండీడ్ గానీ, నౌకరీ గానీ, సో, వీటిలో చెక్ చేసుకోండి. మీకే వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైతది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్. ఎంఐఎస్ మీనింగ్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో, దీనికి మనకి చాలా ఆపర్చునిటీస్ దీనికి కూడా ఉన్నాయి. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తారు మనకి అంటే లైక్ మీరు ఎక్సెల్ షీట్స్ చూసుంటారు కదా! లైక్ ఏంటి అంటే ఇలా ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి కదా! ఈ ఎక్సెల్ షీట్స్ వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే హై లెవెల్ ఎక్సెల్ షీట్స్ అనేది యూజ్ చేస్తారు. వర్క్ కూడా హై లెవెల్‌లో ఉంటది మొత్తం. లైక్ ఎక్సెల్ దీంట్లో మనకి ఉంటాయి. ఏంటి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ గాని, లేకపోతే ఎక్సెల్ అనలిస్ట్ గాని, సో, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఈ జాబ్ రోల్ నేమ్ వచ్చేసరికి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్. దీనికి కూడా మంచి గ్రోత్ ఉంటది. మంచి డిమాండ్ ఉంటది. అండ్ మన బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయరు. అండ్ దట్ టూ మనం ఈజీగా మింగిల్ అవ్వచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్. నౌ ఏ డేస్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బూమింగ్ అవుతుంది. మీకు తెలిసిందే ఎవ్రీథింగ్ ప్రతి వస్తువు ఈవెన్ మొబైల్, ఫోన్ అండ్ ఈవెన్ చిన్న చాక్ పీస్‌తో సహా మనకి ఔట్‌సైడ్ డిజిటల్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇదివరకు రోజుల్లో ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే పాంప్లెట్స్ రూపంలో అటువంటి రూపంలో మనకి మూవీ ఇదివరకు మనం చిన్నప్పుడు చూసినట్లయితే చైల్డ్‌హుడ్‌లో పాంప్లెట్స్ అంటించి మార్కెటింగ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అంతా ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ మార్కెటింగ్, సో, ఇటువంటి మార్కెటింగ్స్ వచ్చడం వల్ల ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి మంచి స్కోప్ అయితే ఉంది. అండ్ నౌ ఏ డేస్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటర్స్‌ని ఎంఎన్‌సి కంపెనీస్‌లో కూడా హైర్ చేసుకుంటున్నారు. ఇదొక గుడ్ ఆప్షన్ అని చెప్తాను. బట్ దీనికి ఏంటి అంటే అంత పర్టిక్యులర్‌గా వాళ్ళు కెరియర్ గ్యాప్ అయితే చూడరు. బట్ ఎంఎన్‌సిస్‌లో అయితే కొద్దిగా చూసే
ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్‌లో ఈ కెరియర్ గ్యాప్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అయితే చూడరు. సో, నేను చెప్పే ఈ 5 కెరియర్ ఆప్షన్స్ అనేవి చాలా లైక్ ఏంటి ఈజీగా మీరు కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఈజీగా దాన్ని మీ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్తాను. సో, గైస్ నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్.